హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి హెల్త్ మిక్స్ అయితే చూపించబోతున్నాను. ఇంట్లో రెగ్యులర్గా వాడే బూస్ట్, బోర్న్విటా లాంటివి పక్కన పెట్టేసి ఇంట్లోనే ఈ నట్స్ అండ్ సీడ్స్ తయారు చేసిన ఈ హెల్త్ మిక్స్ని పిల్లలకి ఇవ్వటం వల్ల చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ పిల్లల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి మాత్రమే కాదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇదైతే వాడొచ్చు. ఈ హెల్త్ మిక్స్ డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిది. అలాగే ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది. ఈ పౌడర్ ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో 1 month వరకు స్టోర్ చేసుకొని డైలీ కూడా మనము పాలల్లో చేర్చుకోవచ్చు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పౌడర్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 cups ఫూల్ మకానాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని తామర గింజలు, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది అన్ని గ్రోసరీ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ మకానాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్ లాంటి లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీరాన్ని బలోపేతం చేయడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ నేను సెపరేట్ గా ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో. మీరు కానీ చూడకపోతే ఒకసారి చూడండి. వీటిని ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకదాన్ని నలిపి చూస్తే చక్కగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇలాగా. సో ఇలా అయిపోతే మనం దీన్ని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో బాదం పప్పుల్ని 80 grams తీసుకుంటున్నాను, అంటే 1/2 cup తీసుకుంటున్నాను అనమాట. అన్ని కూడా మెజర్మెంట్స్ నేను ఇక్కడ పైన టెక్స్ట్ ఇస్తాను, చూసుకోండి. మెజర్మెంట్స్ అనేది నేను గ్రామ్స్ లో చెప్తున్నాను, అలాగే కప్స్ లో కూడా చెప్తున్నాను. సో కన్ఫ్యూజన్ లేకుండా టెక్స్ట్ చూసి చేసుకోండి. బాదంని కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. బాదం యొక్క హెల్త్ బెనిఫిట్స్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసిందే. ఇందులో రిచ్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటుంది. అలాగే ఇది బ్రెయిన్ కి మంచిది, స్ట్రాంగ్ బోన్స్ ని ఇస్తుంది, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా పిల్లల ఎదుగుదలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా జస్ట్ ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇది పొట్టుతో ఉన్న పప్పు అన్నమాట. బెంగాల్ గ్రామ్ అంటారు. మీరు కావాలనుకుంటే పొట్టు లేని పప్పునన్నా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది 1/2 cup తీసుకున్నాను, అంటే 60 grams తీసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఇది ఎనర్జీని ఇస్తుంది, అలాగే డయాబెటీస్ ని తగ్గిస్తుంది, అలాగే డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అనీమియాని తగ్గిస్తుంది, ఇంకా బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, అలాగే హార్ట్ ని కూడా హెల్తీగా ఉంచుతుంది. ముఖ్యంగా లేడీస్ కి అయితే ఇది హార్మోనల్ లెవెల్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇందులో. సో వీటిని కూడా ఫ్రై చేసి పక్కన తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ని 20 grams తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి 20 grams చొప్పున రెండింటిని తీసుకున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఒక 3 to 4 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సీడ్స్ లో విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది, ఇంకా బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఈ సీడ్స్ ని తీసుకోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్ లో 3 to 4 minutes ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను, 2 tablespoons. ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. నెక్స్ట్ 1 tablespoon గసగసాలను యాడ్ చేసుకుంటున్నాను. గసగసాలు కూడా బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కంటికి కూడా చాలా మంచిది, ఇంకా డయాబెటీస్ ని కూడా తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే మన నర్వస్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మిరియాల్ని ఒక 4 నుంచి 5 వరకు యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్నెస్ కోసము రాక్ షుగర్ అంటారు కదండి, కలకండ అని, వీటిని కూడా ఒక 1 cup తీసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 cups వరకు యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను మక్కనాన్ని వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఇది త్వరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట, వెంటనే పౌడర్ అయిపోతుంది. సో దీన్ని నేను సెపరేట్ గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఇదే జార్లోనే మిగతా వాటిలన్నిటినీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి చాలదనుకుంటే హాఫ్ పోర్షన్స్ గా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే మొత్తం కూడా ఒకే జార్లో సరిపోయింది. అన్నిటినీ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసము ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఈ యాలకులకి పైన ఉండే తోలు తీసేసి లోపల ఉన్న గింజలు మాత్రమే వేసుకోవాలి ఇందులో. ఇక్కడ మొత్తం నేను ఒక 4 కాయల్ని తీసుకున్నాను లోపల గింజల్ని.
ఇందులోనే ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లో స్వీట్నెస్ కోసము పటిక బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీలో డైరెక్ట్గా వేయలేం కాబట్టి దీన్ని కొంచెం దంచేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. వీటిని అయితే కొన్ని చోట్ల కలకండ అని, మిశ్రీ అని, కండ చక్కెర అని రకరకాలుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మనకి అన్ని గ్రోసరీ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదే. ఆయుర్వేదంలో అయితే ఈ పటిక బెల్లంతో రకరకాల ఔషధాలు కూడా తయారు చేస్తుంటారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి. సో షుగర్కి బదులు ఎక్కువగా దీన్ని వాడటం కూడా చాలా మంచిది. ఇలా దంచుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది మొత్తం కూడా ఒక కప్పు ఇందులో యాడ్ చేసుకున్నాను నేను. మీకు కానీ ఇంకా తీయగా కావాలనుకుంటే ఇంకొక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఎక్కువ తీయగా ఉండదన్నమాట. మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇదంతా కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు. బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని పాలలో ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్లో గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ పౌడర్ని 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు కానీ చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే ఈ పౌడర్ గ్రైండ్ చేసేటప్పుడే కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే మంచి చాక్లెట్ ఫ్లేవర్తో రెడీ అయిపోతుంది పౌడర్. అలాగే మీకు కావాలనుకుంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఇలాంటి హెల్త్ మిక్స్ చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి లేటు, మార్కెట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ మిక్సెస్ కొనటం కన్నా కూడా ఇంట్లోనే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.